దేవుడా, నిజాన్ని అత్తయ్యతో చెప్పలేను. ఆవిడ చేసే పనులని ఆపలేను. అందుకే ఆవిడని కాపాడుకోవటం కోసం నాకు నేనుగా శిక్ష విధించుకుంటున్నాను. అయినా ఏం పర్లేదు, అత్తయ్య గారు బతికుంటే చాలు. ఆవిడ్ని నువ్వే కాపాడాలి. దేనికైనా రాసి పెట్టుండాలే బావా. ఏ టైం వరకు ఎలా పడుకున్నాడు చూడు. బ్రీఫ్ కేస్ ఇక్కడే కదా పెట్టాను. బావా, బావా, లే బావా. ఏమిటే పిలుస్తుంటే ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటున్నావేంటి బావా? పొద్దు పొద్దునే నీ మొహం చూడకూడదని. ఏంటి? లేవగానే కొన్ని ఫేసులు చూస్తే ఆ రోజు అంతా అరిష్టమే జరుగుతుంది. అందుకనే నీ ఫేస్ చూడటం లేదు. సంతోషం. నా ముఖం ఏం చూడనక్కర్లేదులే గాని బ్రీఫ్ కేస్ లోపల పెట్టానుగా, ఇప్పుడు అది కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? అయింది, స్టార్ట్ అయింది. ఇప్పుడు నా మైండ్ బాగా సాటిస్ఫై అయింది. కనిపించకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, లేదా కళ్ళజోడు పెట్టుకో. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? అయ్యో బావా, అది చాలా ఇంపార్టెంట్ బావా. ఏముంటాయే, ఆఫీస్ ఫైల్సేగా. దానికే లక్షలు పోయినట్టు ఫీల్ అయిపోతున్నావు. అవును బావా, అందులో 50 లక్షలు డబ్బులే ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావే? అవును బావా, బ్యాంక్ లో వేయమని నిన్న మా సార్ 50 లక్షల డబ్బులు ఇచ్చారు. బ్యాంక్ క్లోజ్ అయిందంటే మీ ఇంట్లోనే ఉంచు, రేపు పొద్దున వేయన్నారు. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. నిజమా? నీ మీద ఒట్టు బావా. నీకెందుకు అబద్ధం చెప్తాను చెప్పు? మరి నిన్ను అడిగితే ఆఫీస్ ఫైల్స్ అని చెప్పావు కదే. నేనక్కడ దామిని ఉంది, దాని కనుక అందులో డబ్బుందని తెలిస్తే వచ్చి కొట్టేస్తుంది. అందుకే అబద్ధం చెప్పాను. కొంప ముంచావు కదే. ఏమైంది బావా? అది వద్దురా శ్రీనివాసు, దొరికిపోకూడదు. ధైర్యంగా ఉండు. అసలు ఇంత డబ్బు మన ఇంటికి ఎందుకు తెచ్చామంటున్నాను? ఇప్పుడు ఏమైంది బావా? నువ్వేమైనా చూసావా అని అడిగాను. దానికెందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? అవును, నేను టెన్షన్ పట్టను ఏమిటి? నేను టెన్షన్ పడకూడదు. నేను టెన్షన్ పడుతుంది నా కోసం కాదు, నీ కోసం. నా కోసమా? ఆ బ్రీఫ్ కేస్ ఎక్కడ పెట్టావో చూడు, లేకపోతే నేను చావాలి. నేను మొత్తం వెతికాను బావా, కనిపించట్లేదు. అంతా వెతికావా? పెట్టిన చోటే వెతికానని చెప్తున్నాను కదా, నాకు బాగా గుర్తుంది. నీకా మతి మరుపు? ఇంట్లో పెట్టి ఎక్కడో పెట్టానంటావు. పద, హాల్లో వెతుకుదాం. త్రిపుర, బ్రీఫ్ కేస్ ఏమైనా చూసావా? బ్రీఫ్ కేసా? అవునే, రాత్రి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు తీసుకొచ్చాను. ఇంట్లోనే పెట్టాను. ఇప్పుడు ఆ బ్రీఫ్ కేస్ కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావు పద్దు? బ్రీఫ్ కేస్ కనిపించకపోవడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించడం లేదు. ఇదేంటిది? ఏదో పద్మావతి కంగారు పడుతుంది. ఏవై ఉంటుందబ్బా? ఏంటమ్మా బ్రీఫ్ కేస్ ఏమిటి? ఏం లేదు మావయ్య గారు, అది ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. అందులో 50 లక్షల క్యాష్ ఉంది. ఇప్పుడు చూస్తే ఆ బ్రీఫ్ కేస్ కనిపించడం లేదు.
ఇంటి మొత్తానికి చెప్పేసింది. డౌట్ లేదు. ఒరే ప్రసాదు, నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పాలరా. నిజంగా కనిపించట్లేదా లేదా నువ్వే దాచేసి డ్రామాలు ఆడుతున్నావా? నోర్ముయ్. అందరూ నీలాగా దొంగలు కాదే. కరెక్టే, నేను దొంగనే. మరిప్పుడు నీ సంగతి ఏంటి? రాత్రున్న బ్రీఫ్ కేసు, పైగా నీ గదిలో నీకు నువ్వుగా పెట్టుకున్నది ఉదయాన్నే మాయమైపోవడం ఏంటి విచిత్రంగా? నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా బ్రీఫ్ కేస్ ఎలా మాయమైపోతుంది? అందుకే డౌట్ వచ్చి అలా అడిగాను. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి ఏమనుకున్నావు? వామ్మో, ఇదేమిటి ఈ రేంజ్లో లేస్తుంది? తెలిసిందో చచ్చవరా శ్రీనివాసు. పద్మావతి పరువు కోసం ప్రాణమిస్తుందే కాని డబ్బు కోసం కక్కుర్తి పడేది కాదు. పద్మావతి, దామిని తిట్టింది చాలు. అనవసరంగా ఆ భారం నెత్తిమే పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ డబ్బు పోతే ఎవరు తెచ్చిస్తారు? అయ్యయ్యో, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందేంటి? దాన్ని తిడుతున్నట్టుంది. డబ్బు ఇవ్వడం కాదే, అది ఆఫీస్ డబ్బంట. అది గనక పోతే పెద్ద కేసు అవుతుంది తెలుసా? కేసు అవటం సంగతి తర్వాత అండి. ఇంటి పరువు వీధిని పడుతుంది. అత్తయ్య, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా ఆ బ్రీఫ్ కేస్ కనిపించట్లేదు అత్తయ్య. చేసేదే ఉంది, వెళ్ళి పోలీస్ కేసు పెడదాం. వాళ్లే తేలుస్తారు. వద్దత్తయ్య, తొందరపడద్దు. ఒకవేళ ఆ డబ్బు ఇంట్లోనే ఉందనుకోండి, పోలీసులు మనల్నే అంటారు. అందుకని ఇల్లంతా ఒకసారి వెతికి ఎక్కడా లేదని కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం పద్దు. థ్యాంక్స్ త్రిపుర, సమయానికి మంచి సలహా ఇచ్చి సేవ్ చేసావు. కరెక్టే త్రిపుర, పద వెతుకుతాం. ఒరే ప్రసాదు, ఎక్కడ చచ్చావురా? ఏంటో ఈ పిల్ల అంత డబ్బు తీసుకోవడం అవసరమా? ఎక్కడ పెట్టిందో ఏంటో. త్రిపుర, నువ్వు వెళ్ళి ఆ కబోర్డ్లో వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. హలో, చెప్పురా శ్రీనివాస్. ఒరే, ఆ బ్రీఫ్ కేసులో ఫైల్స్ లేవంటరా. మరి డబ్బులున్నాయంట. డబ్బులా? ఎంత? 50 లక్షలున్నాయిరా. 50 లక్షలున్నాయా? ఉండు చూస్తానైతే. ఓహో, 50 లక్షలు పోగొట్టావా పద్మావతి? అయిపోయావే, నువ్వు అయిపోయావు. ఈ పని మనం చేయలేదు. ఎవరు చేస్తుంటారబ్బా? మర్చిపోయిందా నిజంగానే పోయాయా? పోయే ఉంటాయి, అందుకే అంత కంగారు. ఆ కొట్టేసిన వాళ్ళెవరో గాని వాళ్ళకి నా తరపున థ్యాంక్స్. ఉన్నాడు, దేవుడున్నాడు, మనం చేయాల్సిన పనులన్నీ జరిగేలా చూస్తున్నాడు. థ్యాంక్ యూ గాడ్.
త్రిపుర కనిపించిందా? లేదు పద్దు. సరే వేరే రూమ్ లో చూద్దాం పద. హలో ఇప్పుడు వీడికి డబ్బులున్నాయని ఎందుకు చెప్పాలి? అదృష్టం కొద్దీ 50 లక్షలు దొరికాయి. నొక్కేస్తే పోలా. ఏంట్రా కామెడీలు చేస్తున్నావా? ఒరే కామెడీ ఏమిట్రా? నిజంగానే అందులో 50 లక్షల క్యాష్ ఉందంట. నోర్ముయిరా, నా దగ్గరే నీ ఏదో తెలివిదాటలు చూపిస్తున్నావా? ఇందులో ఫైల్స్ పెట్టించి 50 లక్షలు ఉన్నాయంటే తిరిగి నేనే రన్ చేస్తా అనుకుంటున్నావా? అంత ఎదవ వేషాలు ఇవాక నా దగ్గర. కావాలంటే నీ ఫైల్స్ నీకే తీసుకొచ్చిస్తాను, అంతేగాని క్యాషు గీసు అని మాత్రం అనుకో. ఒరే 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 ప్లీజ్ రా, 50 లక్షలు పొరపాటున డబ్బు నేనే పోగొట్టానని తెలిస్తే మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారా. పద్మావతి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడుతుందిరా నన్ను. ఆ డబ్బులు ఇచ్చేరా ప్లీజ్ రా. ఒరే ప్లీజ్ రా. రేయ్, డబ్బులు లేవని ఎన్నిసార్లు చెప్పాలరా? ఒరే 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 ప్లీజ్ రా. ఇంకోసారి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయను. ఏమనుకుంటున్నావో? నువ్వేదో నా ఫ్రెండ్వి, చిన్ననాటి ఫ్రెండు కదా అని నీకేదో హెల్ప్ చేద్దామని వస్తే నన్నే 50 లక్షలు దొంగతనం కేసులు ఇరికించాలనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయవాకరా శ్రీనివాస్. ఒరే నిన్నిరికించడం ఏంట్రా? ఆఫీస్ ఫైల్స్ ఏమోనని తీసుకెళ్ళరా అన్నాను. అందులో క్యాష్ ఉందని తెలిస్తే నీకు ఇచ్చేవాడిని కాదురా. రేయ్, ముందు ఫోన్ పెట్టేరా. ఒరే 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 ప్రసాదు ప్రసాదు రేయ్. దేవుడా, దీన్నేదో ఏడిపిద్దామని వాడికిస్తే వాడేమో ఆ డబ్బు కొట్టేశాడు. అంటే నన్ను నిరికించడానికి బావ బ్రీఫ్ కేస్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడన్నమాట. ఎంత బుద్ధి తక్కువ పనిచేసావు బావా. అమ్మో, ఇంట్లో ఎవరికి నా మీద డౌట్ రాకుండా చూసుకోవాలి. అంటే ఆ బ్రీఫ్ కేస్ నీ ఫ్రెండ్కి ఇచ్చావా బావా? మొత్తం వినేసావా? మొత్తం వినేశాను. ఉండు, వెంటనే వెళ్ళి ఈ విషయం మావయ్య గారికి చెప్తాను. వద్దు 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 ప్లీజ్ పద్మావతి, నీకు దండం పెడతా పద్మావతి. ఈ విషయం నాన్నగారికి మాత్రం చెప్పొద్దు. నా చావు నేను చచ్చి వాడెక్కడున్నాడో వెతికి ఆ డబ్బు నీకు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఈ ఒక్కసారికి నా మాట నమ్ము పద్మావతి. నేను నమ్మను బావా. నువ్వు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానివి. ఇప్పుడు నీ టైం బ్యాడ్ కాబట్టి బతిమాలుతున్నావు. రేపు నా డబ్బు నాకిస్తే నన్ను బతిమాలుకునేలా చేస్తావు. ఆ అవకాశం నీకివ్వను బావా. ఇప్పుడే వెళ్ళి మావయ్య గారికి చెప్పేస్తాను. పద్మావతి ప్లీజ్ పద్మావతి, నీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి నా మొహం పద్మావతి. వదిలేయాలని ఉంది బావా, కానీ నీ ముఖం చూస్తే వదలబుద్ధి కావట్లే. నువ్వు ఏమైనా చేసుకో పద్మావతి, నువ్వేం చెప్తే అది వింటాను.
నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నిజంగా నేనేం చెప్తే అది చేస్తావా? 100% చేస్తాను. నేనేం చెప్పినా వింటావా? నువ్వేం చెప్పినా వింటాను. సరే, ఈ ఒక్కసారికి నమ్ముతున్నాను. ఆ వెదర్ ఫ్రెండ్ ఎక్కడుంటాడు? ఎవడు? నీ ఫ్రెండు. ఆ, ఆ, వాడి పాతిళ్ళు అయితే తెలుసు పద్దు, కానీ ఈ మధ్య వాడు ఇల్లు మారాడు పద్మావతి. ఇప్పుడు ఎక్కడుంటాడో తెలీదు. ఓహో, అడ్రస్ కూడా తెలియని వాడికి 50 లక్షలు ఇచ్చావు అంతేనా? డబ్బిచ్చానంటావేమిటి? నువ్వే కదా ఫైల్స్ అని చెప్పింది. ఏంటి నోరు లేస్తుందేంటి? ఆ? సారీ పద్మావతి, సారీ, తప్పైపోయింది. బుద్ధి తక్కువ చేశాను. ఈ ఒక్కసారికి క్షమించు. సరే, ముందు వాడు ఎక్కడుంటాడో తెలుసుకోవాలి. వాడి అడ్రస్ ఏంటో కనుక్కో. నేను వాడిని ఎలా ట్రాప్ చేయాలో అనే ప్లాన్లో ఉంటాను. ఉండు. థ్యాంక్స్. వద్దు అమ్మా, అమ్మా, పద్దు చెయ్యవు. పైకి లేవా. పైకి లేస్తాను చెయ్యమంటే ఆ చెయ్యి నలిపేస్తావేమిటి? ఏంటి? ఆ, ఏం లేదు పద్మావతి, ఏదో ఫ్లోలో అనేసాను, సారీ. ఇదిగో ఇవే, ఈ ఫ్లోని తగ్గించుకో, అర్థమైందా? అర్థమైంది పద్మావతి. తప్పదు, భరించాలరా శ్రీనివాసు. వెళ్దామా పద్మావతి? హలో, ఏమైంది పద్మావతి? ముందెవరు వెళ్ళాలి? ముందు నువ్వే వెళ్ళాలి. మరి నువ్వెళ్తున్నావేంటి? నీ వెనకాలే వస్తాను పద్మావతి. మంచిది. పదండి మేడం గారు. కర్మ. అమ్మో, వీళ్ళందరూ వచ్చారేమిటి? పద్దు, ఏమైంది? డబ్బులు దొరికాయా? ఓరి నాయనో, నాన్నగారు వచ్చారు, దొరికిపోతానా ఏమిటి? అమ్మా. ఏంటమ్మా ఏమి మాట్లాడవు? అది కానీ పోతే మన పరువు పోతుంది, పెద్ద చిక్కొచ్చి పడుతుంది. ప్లీజ్ పద్దు, వద్దు పద్దు, ఏమీ చెప్పొద్దే ప్లీజ్. ఏం చెప్పంలే, చావకు. అత్తయ్యగారి ముందు పొరపాటున కూడా డబ్బులు పోయాయని చెప్పలేను. ఆవిడ ఆరోగ్యం అస్సలే బాగోలేదు. నిజం చెప్పడం కంటే ఇలా మేనేజ్ చేయడమే బెటర్. ఎందుకు నవ్వుతున్నావు పద్మావతి? డబ్బులు పోయాయన్న బాధలో పిచ్చి పట్టినట్టుంది అత్తయ్య గారు. అవును, ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు నిజంగా పిచ్చి పడుతుంది. పద్దు, అసలేం జరిగింది? ఉదయం మా వృద్ధాశ్రమం నుంచి మా వార్డెన్ వచ్చిందంట. వచ్చి డబ్బులు అడిగితే నిద్రపోతున్న నన్ను లేపటం ఎందుకని ఆయనే ఆ బ్రీఫ్ కేస్ ఇచ్చి పంపించారంట. ఛ! అనవసరంగా ఆశపడ్డాను. డబ్బులు పోయాయి, ఇదెంచక్క ఇరుక్కుపోయింది అని. ఇదేమిటిది? వామ్మో, ఏం కదల్లావే 5 నిమిషాల్లో. డబ్బులు పోయాయని చెప్తే అత్తయ్య గారు అదే ధ్యాసలో ఉంటారు. ఎరా శ్రీనివాసులు, డబ్బులు నువ్వు ఇచ్చి పంపావా? ఇచ్చే ఉంటాను నాన్నగారు. చే ఉంటానేమిట్రా నిద్రమొహం వెధవా? ఇచ్చావా లేదా? నేను అదే అంటున్నా నాన్నగారు. ఇచ్చాను కదా పద్మావతి. ఇచ్చావని చెప్పావు కదా బాబా. ఆ నాన్నగారు ఇచ్చేసాను నాన్నగారు. ఒరేయ్, నీకేమన్నా మతిపోయిందా ఏమిటి? ఇంచుమించు నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్నగారు. సర్లే, డబ్బులు ఇచ్చిన వాడివి ఇచ్చాను అని చెప్పొచ్చు కదా. చూసావా, అందరం ఎంత కంగారు పడ్డాము. అవును,
ఆ నిజం ఎందుకురా చెప్పలేదు? అవును పద్మావతి, ఆ నిజం నేను ఎందుకు చెప్పలేదు? చెప్పు బావా. ఏమని? అదే నన్ను ఆట పట్టిద్దామని చెప్పకుండా ఉన్నావుగా, అదే చెప్పు. అవునవును, నిన్ను ఆట పట్టిద్దామని చెప్పలేదు. అవును నాన్నగారు. వెధవన్నారు వెధవ, ఏడ్చావులేరా? అందరినీ టెన్షన్ పెట్టి చచ్చావు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే పళ్ళు రాలకూడతాను, జాగ్రత్త. రాండాళ్ళు, అసలే నీ ఒంట్లో బాలేదు. రా. ఎందుకు బావా ఇలాంటి పిచ్చి పని చేసావు? ఈ ఇంట్లో నేనే తింగరదాన్ని అనుకున్నాను, నువ్వు నాకన్నా పెద్ద తింగరోళ్ళ ఉన్నావు. ఏ, నువ్వు నోరు మూసుకొని వెళ్ళవే, అసలుకే బుర్ర హీటెక్కిపోయింది. నా బాధ నీకేం అర్థం అవుతుంది? ఒసై గుడ్డిదానా, చూసింది చాలు గాని లోపలికి పద. ఒసై పొట్టిదానా, సాయం చేస్తేనే కదే వస్తాను. చేస్తాను. నీ ఓవర్ పెర్ఫార్మెన్స్ తో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొడుతున్నావు. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. దా లోపలికి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమిటి పద్మావతి, 5 నిమిషాల్లో ఇంత పెద్ద కథ లేసావు? ఈ కథ సినిమా వాళ్ళకిస్తే ఓ భారీ బడ్జెట్ సినిమా అయ్యేదిగా. తమరు చేసిన నిర్వాహకాన్ని ఇలా కవర్ చేశా. ఏం చేస్తాను? ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. పద.